ఆప్షన్స్ బయింగ్ మరియు సెల్లింగ్ గురించి మీకు కావాల్సిన ముఖ్యమైన విషయాల సారాంశం ఇదే. ఆప్షన్ ట్రేడింగ్లో అదిరిపోయే లాభాలున్నప్పటికీ అదొక పెద్ద పజిల్ లాంటిది, అవునా? కాబట్టి ఈ బయింగ్కి సెల్లింగ్కి మధ్య ఉన్న రిస్క్, రివార్డ్ ఇంకా మార్జిన్ తేడాల్ని మనం చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇక మొదటిది రిస్క్ మరియు రివార్డ్. ఆప్షన్ బయ్యర్కు నిజం చెప్పాలంటే రిస్క్ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్లు కట్టిన ప్రీమియం మాత్రమే పోతుంది, కానీ గెలిచే ఛాన్స్ మాత్రం చాలా రేర్ అండి. ఇది అచ్చం మనం లాటరీ టికెట్ కొనడం లాంటిదే. అదే సెల్లర్ని తీసుకుంటే వాళ్లకి గెలిచే అవకాశాలు దాదాపు 80% పైనే ఉంటాయి, కానీ రిస్క్ మాత్రం అన్లిమిటెడ్. అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని నడపడం లాంటిదన్నమాట. రెగ్యులర్గా ప్రీమియం వస్తూనే ఉంటుంది, కానీ ఏదైనా విపత్తొస్తే మాత్రం నష్టం భారీగా ఉంటుంది. రెండవది మార్జిన్ క్యాపిటల్. మరి ఇంత అన్లిమిటెడ్ రిస్క్ ఉన్నప్పుడు అసలు సెల్లింగ్ ఎందుకు చేస్తారబ్బా అని మీకు డౌట్ రావచ్చు. ఆ రిస్క్ కారణంగానే ఎక్స్చేంజ్ సెల్లర్ల దగ్గర భారీగా మార్జిన్ డబ్బును పట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బయ్యర్ కేవలం 17,000 ప్రీమియంతో ట్రేడ్ చేస్తే సెల్లర్ ఏకంగా 136,000 పైన మార్జిన్ కట్టాల్సొస్తుంది. అందుకే మనలాంటి చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువగా బయింగ్ వైపే మొగ్గు చూపుతారు. చివరిగా కొలేటరల్ బెనిఫిట్ గురించి చూద్దాం. సెల్లర్లు ఈ భారీ మార్జిన్ను కేవలం క్యాష్ రూపంలోనే ఇవ్వాల్సిన పనిలేదు తెలుసా. వాళ్ల ఎఫ్డీలు, మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లను కూడా కొలాటరల్గా తాకట్టు పెట్టచ్చు. ఇంకో పెద్ద విషయమేంటంటే బయ్యర్ల అంచనా కరెక్ట్ అయినా సరే బ్రేక్ ఈవెన్ దాటకపోతే వాళ్లు లాస్ అవుతారు. కానీ సెల్లర్ల అంచనా కాస్త తప్పైనా సరే వాళ్లు ఈజీగా లాభపడచ్చు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఆప్షన్ బయింగ్ అనేది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఆశించే తక్కువ అవకాశాల గేమ్ అయితే, సెల్లింగ్ అనేది భారీ క్యాపిటల్తో కొలాటరల్తో స్థిరంగా లాభాలు సంపాదించే ఎక్కువ అవకాశాల గేమ్.